ఏపీలో గత ఎన్నికల ముందు నుంచి అన్న వైఎస్ జగన్పై రాజకీయ పోరాటంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైసీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల తన దాడిని మరింత ముమ్మరం చేసింది. అధికార కూటమిని మించిపోయి అన్నపై ఆయన పార్టీ వైసీపీపై షర్మిల విమర్శలు చేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ అసెంబ్లీకి 7 నెలల తర్వాత హాజరైన జగన్పై వైసీపీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ముందుగా గవర్నర్ ప్రసంగంపై షర్మిల విమర్శలు చేశారు. కూటమి మేనిఫెస్టోను సభలో గవర్నర్ చదివారన్నారు. గవర్నర్ ప్రసంగంలో పసలేదని, అన్ని అర్థసత్యాలు పూర్తి అబద్ధాలు అన్నారు. సూపర్ 6 హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదన్నారు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదన్నారు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్ప మిగతా 5 హామీలపై స్పష్టత లేదని షర్మిల విమర్శించారు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే బాబుగారి విజన్ 2047కి దమ్ము లేదన్నారు. జగన్కి ప్రజాశ్రేయస్సు కన్నా పదవులే ముఖ్యమని, అనర్హత వేటు తప్పించుకునేందుకే సభకు వెళ్లారని షర్మిల ఆరోపించారు. దమ్ముంటే రేపటి నుంచి అసెంబ్లీకి వెళ్లాలని, లేకుంటే సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక జనాలు చీకొడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం మారలేదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అని అడిగారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా అని జగన్ను షర్మిల నిలదీశారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని షర్మిల కోరారు. సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.